హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నవజాత శిశువును చంపిన తల్లి హత్య కేసు నమోదు. డిజిటల్ డెస్క్ బాలాదర్ డ్రామా సెంటర్లో చేరిన తల్లి తన 4 రోజుల బిడ్డను గొంతు కోసి చంపింది. నవజాత శిశువు మృతి తర్వాత పోస్టుమార్టం నివేదికలో ఈ విషయం వెల్లడి కాగా తల్లి రీనా భగత్పై కొత్వాలీ పోలీసు హత్య కేసు నమోదు చేశారు. తను బాలింతగా ఉన్న కారణంగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే నిందితురాలిని అరెస్టు చేస్తామన్నారు పోలీసులు. అయితే పోలీసులు అనుమానితురాలిగా భావించిన ఆసుపత్రిలోనే ఉన్న తల్లిని మహిళా పోలీసుల పర్యవేక్షణలో ఉంచారు. సంఘటన ప్రకారం చెంగోటోలా పోలీస్ స్టేషన్ పరిధిలోని హిర్బటోలా నివాసి చెంచల్ భగత్, లాండా పోలీస్ స్టేషన్ పరిధిలోని షెర్వీ నివాసి రీనా భగత్తో 9 మే 2017న వివాహం జరిగింది. నవంబర్ 11న రీనా నార్మల్ డెలివరీ ద్వారా ట్రామా సెంటర్లో మగబిడ్డకు జన్మనిచ్చింది. చెంచల్ భగత్ తన భార్య 9 నెలలు నిండకముందే ఆరోగ్యంగా ఉన్న బిడ్డకు ఎలా జన్మనిచ్చిందని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పుట్టిన కొడుకును తన సొంత కొడుకుగా భావించి అనుమానంతోనే ఎంక్వైరీ ప్రారంభించాడు. పాప పుట్టిన తర్వాత ఈ విషయంపై కుటుంబ సభ్యుల చర్చల నడుమ రీనా భగత్ తన గత వ్యవహారం బయటపడుతుందనే భయంతో ఆ చిన్నారిని గొంతు కోసి హత్య చేసి అదో సంఘటనలా చూపించేందుకు చాలా ప్రయత్నించింది. కానీ కథ మళ్ళీ వెనుతిరిగింది. గతంలో ఎఫ్ఐఆర్తో గర్భం దాల్చిన రీనా భగత్ పుట్టిన కుమారుడిని తీసుకోవటానికి భర్త నిరాకరించడంతో పాటు DNA పరీక్ష చేయించుకోవాలని కోరడంతో పాత రహస్యం ఎక్కడ బట్టబయలు అవుతుందనే భయంతో రీనా భగత్ భయంలో ఉంది. దీన్ని నివారించేందుకు సొంత కుమారుడిని గొంతు నుమిలి హత్య చేసింది రీనా. చాలా చాకచక్యంగా తన సోదరుడికి ఫోన్ చేసి పుట్టబోయే బిడ్డకి బాగోలేదని చెప్పి వైద్యుడి వద్దకి పంపించింది. కాగా చిన్నారి చనిపోయిందని తెలిసింది. గతంలో తన ఎఫ్ఐఆర్కు సంబంధించి ఆమె ఇచ్చిన వాంగ్మూలాలు పరస్పర విరుద్ధంగా ఉండటంతో కేసు సద్దుమణిగింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న అనంతరం పోస్టుమార్టం నిర్వహించారు. ఇందులో చిన్నారిని గొంతు కోసి హత్య చేసినట్లుగా స్పష్టంగా తెలిసింది. తన భార్యే బిడ్డను చంపిందని ఆరోపిస్తున్నట్లు తండ్రి వెల్లడించాడు. 4 రోజుల చిన్నారికి పోస్టుమార్టం విషయమై గందరగోళం నెలకొనగా తండ్రి చెంచల్ భగత్ చిన్నారి పోస్టుమార్టంపై మాట్లాడారు. DNA పరీక్షకు భయపడి అప్పుడే పుట్టిన బిడ్డను తన భార్య హత్య చేసిందని భర్త చెంచల్ భగత్ అనుమానం వ్యక్తం చేశారు. PM రిపోర్టు తర్వాత చెంచల్ భగత్ అనుమానం నిజమేనని తేలింది. తల్లి తన బిడ్డను గొంతు కోసి చంపిందని PM రిపోర్టులో క్లియర్గా తెలిసింది. ట్రామా సెంటర్లో జన్మించిన 4 రోజుల అమాయకపు శిశువు మరణించిన కేసులో PM నివేదిక తర్వాత శిశువు హత్యకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు కనుగొనబడ్డాయి. విచారణ అనంతరం నవజాత శిశువు తల్లిపై హత్య కేసు నమోదు చేశారు. ప్రస్తుతం చిన్నారి తల్లి ఆసుపత్రిలో చేరడంతో ఇక్కడ మహిళా కానిస్టేబుళ్లను నియమించారు. ఆమె ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన వెంటనే ఆమెను పోలీసులు అరెస్టు చేస్తారు. ప్రణ్యంత్ యాదవ్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ కొత్వాలీ పోలీస్ స్టేషన్ 3 రోజుల నవజాత శిశువును హత్య చేసిన తల్లికి శిక్ష విధించి అలాగే ఆమెపై సమాజం దుమ్మెత్తిపోస్తుంది. ఇది మధ్యప్రదేశ్లోని బాలాఘట్లో 3 రోజుల నవజాత శిశువు హత్య కేసులో జరిగిన సంఘటన. స్థానిక కోర్టు 23 ఏళ్ల తల్లికి జీవిత ఖైదు విధించింది. దోషి అయిన మహిళకు కోర్టు 5,000 రూపాయల ఆర్థిక జరిమానా కూడా విధించింది. అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్ మదన్ మోహన్ ద్వివేది మాట్లాడుతూ బాలాఘట్ జిల్లా మరియు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి దీపక్ కుమార్ అగర్వాల్ ఇరు పక్షాల సాక్షులు మరియు వాదనలు విన్న తర్వాత తీర్పు ఇస్తూ నవజాత శిశువును హత్య చేసిన నిందితుడైన తల్లి రీనా భగత్ను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించారు.
ఎట్టకేలకు తనకు జీవిత ఖైదు విధించబడింది. హిర్బాటోలా నివాసి రీనా పెళ్ళైన 6 నెలలకే ప్రసవ నొప్పితో బాధపడుతూ 11 నవంబర్ 2017న బాలాఘట్ జిల్లా ఆసుపత్రిలో ట్రామా సెంటర్లో చేరిందని ద్వివేది తెలిపారు. అక్కడ ఆమె ఆరోగ్యకరమైన నవజాత శిశువుకు జన్మనిచ్చింది. అయితే భర్త చంచల్ భగత్ వివాహం అయిన 6 నెలల తర్వాత ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టడంపై ప్రశ్నలు లేవనెత్తారు మరియు బిడ్డకు DNA పరీక్ష చేయమని అడిగారు. దీని తర్వాత పరువు నష్టం జరుగుతుందనే భయంతో నవంబర్ 14న 2017న ట్రామా యూనిట్లో చేరిన రీనా భగత్ తన సొంత నవజాత శిశువును చాలా దారుణంగా, ఘోరంగా, చాకచక్యంగా గొంతు కోసి చంపేసింది. ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవటానికి, బిడ్డ చనిపోయిందని ఆమె భర్తకు చెప్పటానికి బాగానే ప్రయత్నించింది. కానీ అది జరగకముందే అసలు విషయం బయటపడి రీనా జైల్లో ఊచలు లెక్క పెడుతూ ఉంది. నిజంగా ఏ తల్లి కూడా చేయని పని చేసింది. ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.